गुरुवरं प्रसिद्धबोधप्रचारिणां साधुमार्गप्रवर्तनं श्री सायणाचलदेशिकं सायणाचलदेशिकानां सद्बोधसुप्रकाशिनी सहजानन्दस्वरूपिणी सुश्रीरमां पावती ఈరోజు మా దేవేంద్రప్ప అన్నగారి మండలాభిషేకం ఈరోజు 43 రోజు అన్న ఐక్యమై వేదిక అలంకరించి పెట్టారు. వేదికలో ఉన్న వారందరికీ నా యొక్క శుభ ఆశీస్సులు. ముఖ్యంగా ఈరోజు దేవేంద్రప్ప కుటుంబ సభ్యులు వెంకటరెడ్డి, వనితమ్మ, శ్రీను, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా శుభ ఆశీస్సులు. ఎందుకంటే ఈరోజు మా గురువు గారి సదానంద సాయనాథుల స్వాముల వారి శిష్య ప్రశిష్యుల లోపల మకరకండి అంటే దేవేంద్రప్ప అంటే మూడవ శిష్యులు మన సోలాపూర్ బుక్కన్న. వారు మంచి ఎందుకంటే పండితులు, శాస్త్రజ్ఞులు అందరూ కూడా మా గురువు గారి శిష్యులు. దేవేంద్రప్ప అన్నగారు కూడా ద్రౌపది రెడ్డి దేవేంద్రప్ప అన్నగారు కూడా ఎంతో వారు ఈ బోధ గురించి వారి అహర్నిశయాలు కూడా ఎప్పుడు చెరుకు ఎప్పుడు పోయినా కూడా ఎక్కడ చూసినా కూడా అదే విషయం, వేరే విషయం మాట్లాడేదే లేదన్నమాట. అది వారి చిన్నప్పటి నుంచి కూడా వచ్చి చెరుకు నేను వచ్చినప్పటి దగ్గర కూడా మా అన్నదమ్ముల అంటే ఒక తల్లి కడుపులో పుట్టలేదు కానీ అన్నదమ్ముల అంత అభిమానం అన్నమాట. ఒక ఇంటి లోపల ఒక కష్టం లోపల చిన్న అభిమానం అన్నమాట. ఇంకా ఏ దానికైనా సరే ఏ విషయం లోపల సరే చెట్టుకు రావాలంటే ఒక మా కన్న తండ్రి వలె, మా గురువు గారు కన్న తండ్రి వలె మేమందరం ఒకే కుటుంబం, వేరే భావం లేదు, ఒకటే కుటుంబం లోపల ఉన్నవాళ్ళం మేమంత. అయినా ఇప్పుడు దేవేంద్రప్ప అన్నగారు ఎంత ఎప్పుడు ఇంటికి పోయినా కూడా విచారమే జరగాలే కానీ వేరే విషయం ఏది కూడా జరగడం లేదు. ఏ విషయమైనా ఫోన్ చేసి అడుగుతుండే ఇట్లా ఏ విషయం శర్మ ఇట్లా అది ఇది అని చెప్పి భావము అతడు మాట్లాడుతుండే. ఏ విషయం అంత అయినా కూడా అందరి ఇప్పుడు తిప్పన్న ఉన్నంత వరకు తిప్పన్న దగ్గర సమాచారం మొత్తం తీసుకుంటుండే అన్న. ఎందుకంటే తిప్పన్న వారం పోతుండే కాబట్టి అన్ని విషయాలు చెప్తుండే అన్నకు. ఎందుకంటే తిప్పన్న ఐక్యమైన తర్వాత అన్న కూడా కొద్దిగా బాధ లోపలనే ఉన్నాడు అన్నమాట. ఆ బాధలో ఎందుకంటే అన్ని విషయాలు తెలుస్తుండే తిప్పన్న ద్వారా అన్ని ఆయన తెలుస్తుండే. ఇప్పుడు మాణికమ్మ దేవేంద్రప్ప అన్నగారు మాకంటే మొదటి నుంచి చెరుకు వాళ్ళు మా గురువు గారికి శిష్యులు. వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు ఇక్కడనే ఉంటుంది. ఆ తర్వాత అనంతరెడ్డి, ఆచారి వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఎందుకంటే ఒక కుటుంబం అన్నమాట. అంటే ఏ విషయమైనా ఏదైనా కూడా ఒకటే మాట, ఏ మాట అయినా ఇప్పుడు నేను ఏ గ్రంథం కొట్టించినా అన్నగారి సలహా తీసుకుంటుంది. అలా ఇక్కడ చేయాలి అంటే ఆ మంచి చేయాలి భావం నుంచి పెద్దల నుంచి తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఎందుకు ఇప్పుడు అంత మన గురుభక్తులకు ఎందుకంటే మానవ జన్మ లోపల ఎందుకంటే మనము ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మ కలిగింది మనకు. ఆ మానవ జన్మ కలగడం అంటే ఏదో పోయిన జన్మ లోపల ఏదో పుణ్య విశేషం చేత ఈ మానవ జన్మ కలిగింది. లేకపోతే అన్ని జన్మలు అయిపోయినాయి. అంటే పోయిన జన్మ లోపల పుణ్య విశేషం చేత మానవ జన్మ కలిగింది. అంటే మానవ జన్మ అంటే ఇప్పుడు ఎవరో కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎలా ఉన్నారో మనలోపల కూడా అనేది భావం ఒకటే. అంటే ఆ భగవంతుడు గురువు తన శిష్యుడు చెప్తున్నారు కదా, గురువు భగవంతుడి దర్శనం చేపిస్తాడు అనమాట. గురువు గారు భగవంతుడి దర్శనం చేపిస్తాడు. గురువు గారి దగ్గర సేవ చేసుకొని గురువు గారు చెప్పినట్టు నడుచుకుంటూ చేసుకుంటూ ఉంటే అతడు ఎందుకంటే ఇది అందుకే కదా ఇప్పుడు మన దేవేంద్రప్ప గారు ఎంతో సేవ చేసిండు. గురువు గారికి సేవ చేసారు. వాళ్ళు మానవ చెప్తున్నారు కదా, మానవులో మహనీయులు. వాళ్ళు మానవుల లోపల మహనీయులు. ఇప్పుడు అందరికీ ఎందుకంటే పుణ్య జన్మ లోపల ఏదో చేసుకున్న పుణ్యవశమైన మానవ జన్మ కలిగింది. ఇప్పుడు మానవ జన్మ కలిగిన తర్వాత ఇప్పుడు పశుపక్ష కీటాదులు అన్ని కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి ధర్మ అర్థ కామ మోక్షములు అని ఉన్నాయి. ధర్మార్థ కామములు ప్రతి ఒక్కదానికి ఉన్నాయి. కానీ మానవునికి మోక్షం అనేది ఒకటి ఎక్కువ అన్నమాట. ధర్మార్థ కామములు 3 కూడా అతనికి ప్రతి ఒక్క పశుపక్ష కీటానికి ఉన్నాయి. మానవునికి ఒకటి ఉంది ఎక్కువ. ఎందుకంటే జ్ఞానము, ఆ జ్ఞానం వలన ఏదైతే తెలుసుకొని మళ్ళా తన
జన్మ లేకుండా చేసుకోవాలి. ఎందుకంటే మా ఎదురు మానవుడు మంచి పని ఏది అంటే మానవుడు కళ్ళు తాను తెలుసుకోవడమే మంచి పని అన్నమాట. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇంకోటి అక్కడ ఒక అయ్యగారు అక్కడ హితమైన ఉన్నారు, పోవాలని ఉన్నారు, వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకోసం జై సద్గురునాథ్ మహారాజ్ కి జై.